హాయ్ హలో అందరికి వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం అనమాట. అందరూ గోరింటాకు పెట్టుకున్నారా? మేమైతే ఆషాఢ మాసం కూడా అయిపోవచ్చింది. మాకైతే గోరింటాకే దొరకలేదన్నమాట. ఎక్కడ చూసినా మేమున్న ఏరియాలో చెట్లే కనిపించలేదన్నమాట. వెళ్ళి వాళ్ళని అడిగి కొంచెం కోసుకొచ్చుకొని పెట్టుకుందామన్నా సరే ఇక్కడ దగ్గరలో ఒక సూపర్ మార్కెట్ ఉంటుందంట, అందులో ఉంటుందని చెప్పి వేరే వాళ్ళు చెప్పారు. అక్కడికి వెళ్తున్నాను నేను. ఇప్పుడైతే రెడీ అయ్యేసి అక్కడికి వెళ్దాం, ఉందో లేదో ఉంటే కూడా తెచ్చుకొని పెట్టుకుందాం. మిక్సీకి వేసి సాయంత్రం పెడతా. పిల్లలు వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు. తర్వాత అయితే ఓరియో కేక్ చేద్దాం అనుకుంటున్నా పిల్లలు వచ్చేలోపు. కొన్ని మింత్రా నుంచి టాప్స్ తీసుకున్నా, అవి కూడా చూపిస్తాను మీకు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫైనల్లీ ఆంటీ చెప్పిన సూపర్ మార్కెట్కి అయితే వచ్చాను. మేము ఎప్పుడు వచ్చే సూపర్ మార్కెటే అనమాట. మాకు తెలీదు ఇక్కడ గోరింటాకు ఉంటుందని చెప్పేసి. ఆంటీ చెప్పింది, మేము వెళ్ళేది ఒకే సూపర్ మార్కెట్. నేను ఎప్పుడు గమనించలేదనమాట. ఇక్కడ వెళ్ళంగానే నాకైతే మర్మంగా అనిపించింది. చాలా రోజుల తర్వాత స్మెల్ మాత్రం అదిరిపోయింది. అంటే తెచ్చుకొని నాటుకుందాం అనుకున్నాను. మళ్ళీ బతకదా ఏర్లు లేవు కదా అని చెప్పి కొంచెం వెనక్కి దగ్గర. ఈసారి వెళ్ళినప్పుడు కొంచెం తొందరగా వెళ్ళాలి, అప్పుడు ఉంటుందేమో చూద్దాం. ఫైనల్గా నాకైతే గోరింటాకు దొరికింది. ఇక్కడ రెండు కట్టలు ఉన్నాయి చూడండి, అయిపోయినట్టుంది. ఒకటేమో ఎండిపోయింది, ఒకటి కొంచెం బెటర్గా ఉంది, బాగుందని చెప్పి ఎదుల పక్కన తీసేసుకున్నాను. నేను ఒకసారి మా ఊరికి వెళ్ళినప్పుడు వీళ్ళు నల్లేరుతో మేము పచ్చడి చేసుకుంటాము అని చెప్తే చాలా మంది తిట్టారనమాట. ఆ వీడియోని డిలీట్ కూడా చేశాను. ఇక్కడైతే చూడండి అమ్ముతున్నారు దాన్ని. మా ఊర్లో ఫ్రీగా దొరుకుద్ది, దాన్ని పచ్చడి చేసుకుంటాను. ఆ రోజు నేనైతే చాలా బాగా ఫీల్ అయిపోయాను. నిజంగా దీంతో పచ్చడి చేసుకోరా, లేకపోతే నేనేమైనా తప్పుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చానా అని చెప్పేసి. మేమైతే చింతకాయ తొక్కు దంచేటప్పుడు అందులో వేసి దంచి ఎత్తి పెట్టుకుంటాం స్టాకు. ఎప్పుడైనా దొరికినప్పుడు ఏదైనా అట్టే ఉంటుందండి, కొనుక్కొని తింటే టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం ఆర్గానిక్ షాప్ లాగా అనిపిస్తుంది. అంటే కొంచెం ఎక్కువ ఊటీ నుంచి వచ్చే క్యారెట్స్ కానీ ఊటీ నుంచి వచ్చే ఆలుగడ్డలు అవి ఎక్కువ ఉంటాయి. అలాగే ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ కూడా ఉందన్నమాట, అంటే కుకింగ్ ఆయిల్. ఆలుగడ్డలు అయితే 110 రూపీస్ తీసుకున్నారు. నేనైతే షాక్ అయిపోయాను, బిల్లు చూసి ముందు చూసుకోలేదని. మొత్తానికి నా గోరింటాకు అయితే దొరికింది గైస్. లాస్ట్ కట్ట అంటే 2 కట్టలు ఉన్నాయి, ఒకటి ఎండిపోయింది. ఆ ఎండిపోయిన కట్ట కూడా ఎవరో తీసుకుపోయింది. మేబీ జప్టాలో ఉందా ఏమో తెలియదు నాకు. నేను ఒక ఎర్రి గోరిని అనుకుంటా. జప్టాలో చూసి పోయింటే సరిపోయింది. అది మా పిల్లలకి అయితే ఇంకా పుచ్చకాయ తీసుకున్నా. ఇవి ఆలుగడ్డలు, ఊటీ ఆలుగడ్డలు అంట గైస్. ఇవి నాకు 110 రూపీస్ పడింది. నేను ఫస్ట్ చూసుకోకుండా తీసేసుకున్నా. బిల్ వేసిన తర్వాత 110 రూపీస్ పడ్డాయి. నేనైతే షాక్ అయిన. ఆలుగడ్డలు నేను ఇంత కష్టపెట్టి ఎప్పుడు కొనలా. ఇంకా ఓరియో కేక్ చేస్తా అని చెప్పాను కదా, దానికోసం అని చెప్పేసి ఓరియో బిస్కెట్లు తీసుకొచ్చా. అందులో వేయడానికి ఒక ఈనో ప్యాకెట్. ప్రాసెస్ చూపిస్తాను మీకు చేసేటప్పుడు. రోజు పెళ్ళి అయితే 10 years అయింది కదా, మా ఆయన నాకు ఎప్పుడు గోరింటాకు పెట్టలే. ఇవాళ గోరింటాకు పెట్టించుకొని తీరుతా. వారికి ఎగ్రేస్ కావాలి, ఎగ్రేస్ చేస్తాను. అలాగే ఎగ్ రైస్ అంటే మీరు హోటల్ స్టైల్లో ఊహించుకోవద్దు. నేను నా స్టైల్లో చూపిస్తా, సింపుల్గా చేసేస్తా. కారం, సాల్ట్, ధనియాల పొడి, కొంచెం లైట్గా పసుపు కూడా వేస్తా భలే టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అన్నీ ఎక్కువ ఏం వేయను, కొంచెం తక్కువగానే. నిమ్మకాయ కలిపేస్తా. మాకైతే నిమ్మకాయ ఏం కలపను, అంతే. మా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇందులో నేను కరివేపాకు, కొంచెం పుదీనా, కొన్ని ఆనియన్స్ వేస్తున్నాను. నార్మల్గా అయితే కొత్తిమీర వేస్తాను అనమాట. కొత్తిమీర ఇంట్లో లేదు, అందుకని చెప్పి పుదీనా ఉంటే పుదీనా వేసా. పుదీనా ఫ్లేవర్ కూడా బాగుంటుంది, అంటే లైక్ చేసే వాళ్ళకి బాగుంటుంది. మొత్తం వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్ నోటి తగులుతా పండుకి బాగా ఉంటుంది. నేను ఏం తిన్నా సరే ఒక్క ముద్ద పెట్టుకోగానే ఎక్కిళ్ళు వస్తాయి. ఎందుకు వస్తాయో ఆ దేవుడికే తెలియాలి. స్వీట్ తిన్నా సరే కూడా నాకు ఎక్కిళ్ళు వస్తాయి. మీరు నమ్మరు చెప్తే మాత్రం. నాకు ఎందుకు అలా వస్తాయి. వాటర్ బాగా తాగుతాను. చాలా మంది వాటర్ తక్కువ అయితే అలా ఎక్కువ వస్తాయి, ఎక్కిళ్ళు వస్తాయి అంటారు, కానీ అదేం లేదనుకుంటా. ఇప్పుడైతే నేను పిల్లల కోసం ఫస్ట్ టైం ఓరియో కేక్ అయితే ట్రై చేస్తున్నాను. చూడాలి లాస్ట్ వరకు ఎలా వస్తుందో రాదో అని చెప్పేసి. దీనికోసం మనకు జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. ఒకటి ఓరియో బిస్కెట్స్, పాలు, ఈనో ప్యాకెట్ అనమాట. ఫస్ట్ మనం ఇడ్లీలు చేసుకునే గిన్నె ఉంటుంది కదా, దాన్ని ఫ్రీ హీట్ చేసుకోవాలి ఒక 10 minutes. తర్వాత బిస్కెట్స్ని ముక్కలుగా చేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇందులో మనం బ్యాటర్కి తగినన్ని పాలు పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలన్నమాట. అన్నీ ఒకేసారి కొట్టామంటే సరిగా మిక్సీ అవ్వదు, అందుకని నేను ఇలా 2 times లాగా కొట్టి ఇలా బ్యాటర్ వచ్చేలాగా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట.
అలాగని గట్టిగా ఉండకూడదు, లూజ్‌గా ఉండకూడదు. ఇలా మీడియంగా ఉంటే బావుంటుంది. ఇందులో నేను ఒక యూనో ప్యాకెట్ ఏస్తున్నాననమాట. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే రౌండ్ లాగా చేసుకోండి. రౌండ్‌గా మిక్స్ చేసుకున్నామంటే బాగుంటదనమాట. అంటే కేక్ తినేటప్పుడు బాగుంటుందని చాలామంది చెప్పారనమాట. యూనో ఎయ్యంగానే చూడండి ఎట్లొచ్చిందో బ్యాటర్ అంతాను. బాగా ఫ్లఫీగా వచ్చింది కదా! ఇప్పుడైతే బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీ కుక్కర్ మూత తీసేసి నేను ఇందులో ఒక ప్లేట్ అయితే పెడుతున్నాను. నా దగ్గర స్టాండ్ లేదు కాబట్టి కేక్ బౌల్ కూడా లేదు. అందుకే నా దగ్గర ఉన్న ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ బ్యాటర్ అంతా అందులో వేసి కుక్కర్ లో పెట్టేస్తాను. మీరు కావాలంటే బటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. బటర్ పేపర్ కూడా ఉంటుంది. అది కూడా ఆ పేపర్ ని ఈ గిన్నెలో కూడా పెట్టి ఈ బ్యాటర్ ను పోయొచ్చు అనమాట. ఎలాగైనా చేసుకోవచ్చు. ఏమీ లేకుండా కేక్ ని ఎలా చేసుకోవాలో ఇవాళ చూపిస్తున్నాను నేను అంతే. ఇలా మనము గడ్డలు కట్టకుండా ఇలా కిందకి అలా తట్టిడిచ్చామంటే లమ్స్ లేకుండా అంతే. ఇందులో గిన్నె పెట్టేసి పైన మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక 40 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలన్నమాట. అప్పుడు కేక్ అనేది బాగా కుక్ అవుతుంది, బాగుంటుంది కూడా. ఇప్పుడైతే మనం ఆ కేక్ కుక్ అయ్యేలోపు గోరింటాకు అయితే మిక్సీ పట్టేసుకుందాం. మళ్ళీ పిల్లలు వచ్చే టైం అయిపోయింది కాబట్టి ఇందులో నేనేమీ వేయలేదన్నమాట. జస్ట్ గోరింటాకుని బాగా క్లీన్ చేసుకొని 2 టైమ్స్ అందులో కొన్ని లవంగాలు, కొంచెం పెరుగు, ఈ 3 మాత్రమే వేసుకున్నాను. నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు కావాలంటే. అంటే నేను పెట్టుకునేటప్పుడు నిమ్మకాయ పిండుకొని వేసేసుకుంటా. చాలా బాగా పండుతుంది ఆకు మాత్రం. జస్ట్ నేను అట్లా క్లీన్ చేయడానికి చేతులు పెట్టి అలా క్లీన్ చేశానో లేదో చేతులు ఎర్రగా వచ్చేసాయి అనమాట. నిజంగా కొనుక్కున్నాక కదా ఎలా ఉంటుందో అనుకున్నాను. సూపర్ ఉంది. ఆకు మాత్రం భలే పండిపోతుంది. ఆకు తిరగట్లేదు సరిగా అని చెప్పి పెరుగు ఎక్కువ వేసాను. మొత్తం ఇల్లు అంతా నా డ్రెస్ మొత్తం డబల్ పని అయింది అనమాట నాకు ఇవాళ. మొత్తం నా డ్రెస్ చూడండి ఎట్లా అయిపోయిందో. మా వారైతే ఇక్కడ కామెంట్ చేస్తున్నారు నన్ను. ఎవరైనా నిన్ను చూసి నేర్చుకోవాలి గోరింటాకు మిక్సీ ఎలా కొట్టాలో అని చెప్పి అంటున్నాడు. ఏం చేద్దాం సరే మరి మన టైం బాగాలేదు. ఇప్పుడైతే 40 మినిట్స్ అయింది. ఇప్పుడు మీకు కేక్ ఎలా కుక్ అయింది, అసలు బాగా వచ్చిందా రాలేదా, ఫస్ట్ టైం ట్రై చేశాను కదా, వచ్చిందో లేదో చూపిస్తాను మీకు. ఇప్పుడైతే చూడండి ఎలా పొంగిందో. ఇలా ఒక స్పూన్ కానీ ఒకటి ఏదన్నా చిన్నది పుల్ల కానీ అట్లా పెట్టినప్పుడు మనకు అంటుకోకుండా ఉంటే కేక్ కుక్ అయినట్టు. ఇలా చల్లారిన తర్వాత కత్తితో చుట్టూరు కట్ చేసి ఒక ప్లేట్ మీద వేసి ఆ తర్వాత బౌల్ ఇచ్చుకుంటే మనకి కేక్ అయితే రెడీ అయిపోతుంది. నేను ఆత్రం ఆగలేక వేడిగా ఉన్నప్పుడే కేక్ని అయితే ఇలా బౌల్ వేసాను అనమాట. అందుకని చెప్పి అది కొంచెం ఎర్రగా వచ్చేసింది. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది అనమాట. కేక్ కూడా బాగా కుక్ అయింది. జస్ట్ ఏంటంటే కట్లుగా వచ్చింది అంతే, ఏం పర్లేదు. మీరు చల్లారిన తర్వాత ఆ కేక్ అనేది తీసుకోండి, అప్పుడు మీకు బాగా వస్తుంది. నేనైతే భయంగానే చేశాను అనమాట. ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, అసలు వస్తుందా రాదా, ఇవన్నీ వేస్ట్ అయిపోతాయేమో అని చెప్పేసి. పిల్లలకి పెట్టేది కదా, కొంచెం మంచిగా ఉంటే బాగుంటుంది అనుకున్నాను. మా పిల్లలకి ఆత్రం ఎక్కువ రావడంలోనే మా డాడీ చెప్పినట్టున్నాడా పరిగెత్తుకుంటా వచ్చి నేనేం చెప్పలే అసలు. ఈ పిల్ల తొంగి చూసింది, ఎత్తింది అప్పుడే. అంటే వంటగదిలో ఏమేమి ఉన్నాయా అని. ఎట్లా తిన్నా నచ్చిందా? ఎట్టుంది కేక్ బాగుందా? వాళ్ళకి చెప్పండి. ఆత్రం ఎక్కువ అయిపోయి నేను అది చల్లారక ముందే దీన్ని వేసేసిన కానీ కొంచెం చల్లారింటే బాగా మొత్తం నీట్గా ఊడొచ్చేది అనమాట. మీకు మింత్రాలో టాప్స్ తీసుకున్నాను, మీకు చూపిస్తా అని చెప్పాను కదా, ఇవే అనమాట అవి. ఎక్కువగా కాటన్ ప్రిఫర్ చేసే వాళ్ళకి కాటన్ బాగా నచ్చుతుంది అనమాట. మోస్ట్లీ నేను 90% కాటన్ డ్రెస్సెసే తీసుకుంటాను. ఇదైతే మెరూన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది. దీనికి మెయిన్ హైలైట్ వచ్చేసి స్లీవ్స్ అండ్ నెక్కే అనమాట. నెక్ కాలర్ నెక్ వచ్చేసి ప్రిల్స్ వచ్చాయి ఫ్రంట్ సైడ్. ఇంకా బటన్స్ వచ్చేసి కొంచెం కట్ లాగా వచ్చింది ఫ్రంట్ సైడ్. హ్యాండ్స్ అయితే పఫ్ స్లీవ్స్ ఇచ్చారనమాట. అంటే హాఫ్ వరకు పఫ్స్ వచ్చి మామూలుగా వచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లూ కుర్తీ. ఇది కూడా వైట్ మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది. జస్ట్ బిలో 500లోనే వచ్చింది అనమాట నాకు ఇది. లిబాస్ బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను. క్లాత్ క్వాలిటీ అయితే 100కి 200% షూర్గా చెప్పగలను, అంత బాగుంది. దీని మీదకి వైట్ లెగ్గిన్ కానీ ప్లాజో కానీ వేసుకుంటే చున్నీ పేర్ చేస్తే ఇంకా ఫెస్టివ్ లుక్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా మన నెక్స్ట్ కుర్తీ వచ్చేసి రాయల్ బ్లూ అంటారు కదా, ఇది జస్ట్ నార్మల్గానే ఉంటుంది. హ్యాండ్స్కి ఇలా బటన్ ఇచ్చారనమాట. ఇది సింపుల్గా ఉంటుంది కుర్తీ మాత్రం, కానీ వేసుకుంటే చాలా ఎలిగెంట్గా ఉంటాయి అనమాట ఇలాంటి కుర్తీస్. ఇది బ్రాండ్ అయితే మర్చిపోయినాను. ఇది కూడా అంతే బిలో 500లోనే వచ్చింది. మింత్రాలోనే తీసుకున్నాను ఇవన్నీ కూడా. నేను మోస్ట్లీ ఎక్కువ అక్కడే తీసుకుంటాను. ఇవన్నీ ఏ లైన్ కుర్తీసే అనమాట. చాలా బాగున్నాయి క్వాలిటీ అన్ని కూడాను. బై ద వే ఈ డ్రెస్ కూడా నేను మింత్రాలోనే తీసుకున్నాను. ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి మీకు ఎవరికైనా నీడ్ ఉంటే కూడాను. ఇప్పుడైతే మనం గోరింటాకు పెట్టుకుందాం. మాత్రం భలే పండుతుంది గైస్ ఇది. కాకపోతే కొంచెం జాడిగా ఉంది, కారిపోతా ఉంది. ఎట్టా కదా చూడండి అందుకే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోండి. అంటే అక్కడ తీసుకొని వచ్చా గోరింటాకు. అక్కడ సూపర్ మార్కెట్ ఉంది కదా, అక్కడ అంటే తీసుకుని వచ్చావా? అక్కడ అమ్ముతారు సూపర్ మార్కెట్. చూపించు ఇది కూడా అట్లా ముందు పెట్టుకుంది.
చెయ్యి. No guys, మరి పెట్టుకోలే. guys చూద్దాం నాగే నెక్స్ట్ మా పాపకు పెట్టా చూడండి ఎంత ఎర్రగా ఉందో. అలాగే పైకి లేదు. నేను చూపించావా? పండిన తర్వాత చూపిస్తాం ఎట్లా పండిందో. చూడండి ఎంత బాగా పండుతుంది. అసలు ఆకు కొనుక్కునింది కదా, ఏం పండద్దో అనుకున్నా, సూపర్ పండుతుంది. నేనైతే గోరింటాకు పెట్టేసుకొని బాగా పండింది కూడా సక్సెస్ఫుల్ గా మా ఆయన నాకు హ్యాండ్ ఇచ్చేసాడు అనమాట. గోరింటాకు పెడతానని చెప్పేసి ఫుల్ వర్క్ ఉందని చెప్పి బాగా తప్పించేసుకున్నాడు. ఇంకేం చేస్తుంది, నేనే పెట్టుకున్నా. బాగుంది కదా. ఓకే గాయస్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.